ఈ దేశంలో ఇలాంటి ఊసరవెల్లులు కట్లపాములు చాలా ఉన్నాయి. తినడానికి రిజర్వేషన్లు, ఉచిత పథకాలు పొందడానికి భారతదేశం కావాలి. కానీ వీళ్ళు బ్రతుకే ఆలోచనలు మొత్తం పాకిస్తాన్ మీదే ఉంటాయి. అలాంటి వాళ్ళని దేశం నుంచి తరిమి కొట్టాలి, లేదా తీహార్ జైల్లో ఉంచి తిండి పెట్టకూడదు, అస్సలు తిండి పెట్టకూడదు. ఆకలికి అలవాటించి చచ్చిపోయేలా చేయాలి. ఎందుకక్క అట్లా అంటామంటే, తిండి పెడితే ఇలా బతికిచ్చి ఏం లాభం? ఈ భరతమాతకేమన్నా లాభమా? శత్రువులను జైల్లో ఇంకొంతమందిని తయారు చేయడానికి కుహానాలు తయారైపోతాయి. అప్పుడెప్పుడో పాతకాలంలో ఉండేవి చూసినావా, చీకటి కొట్టాలి, పైనుంచి కింద పడేస్తారు, డోర్లు పెట్టేసి శత్రువులు అందరిని వేస్తే ఆకలికి ఒకరినొకరు చంపుకొని తింటారు చూసినరా. గట్లాంటి శిక్ష వేయాలి నా కొడుకులకు. దేశద్రోహానికి పాల్పడుతున్న ఎవ్వడికైనా, భారతదేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్న ఎవ్వడికైనా, పాకిస్తాన్కి గూఢాచార్యం వ్యవహరిస్తున్న ఎవ్వడికైనా కఠిన శిక్ష పడాలి. ఎలా అంటే తిండికి అలమటించి అన్నమో రామచంద్ర ప్రభు అని ఆ దేశద్రోహులే ఒకరినొకడు కరుచుకొని తిని చచ్చిపోయేలాగా చేయాలి.